Firstly, thank you media for being here and making our evening special. Thank you so much. Everybody actually. సో మూవీ గురించి చెప్పాలంటే ఎలాగో మా హీరో గారు డైరెక్టర్ సార్ చెప్తారు. నేను పర్సనలీ నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్తాను. పల్లవి ఒక చాలా ఇన్నోసెంట్ స్వీట్ అమ్మాయి. బేసిక్గా మీరు ఏదైనా మూవీలో చూస్తే హీరోయిన్ అంటే లైక్ ఒక ఒక హీరో హీరోయిన్ ప్రేమించారు, ఒక లవర్ ఆర్ కొంచెం చుల్బులి క్యారెక్టర్ అలా ఉంటుంది. కానీ ట్రాన్స్ఫర్మేషన్ చూడాలంటే అది చాలా కష్టం. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఒక హీరోయిన్కి అంటే ఒక టీనేజర్, ఒక డాటర్, ఒక వైఫ్ అండ్ అ మదర్, అంటే ఒక చాలా రెస్పాన్సిబుల్, అంటే నేను ఈ క్యారెక్టర్ స్పెషల్గా ప్లే చేసేటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ రెస్పాన్సిబుల్ బికాస్ ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడం చాలా కష్టం. బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ యుగంధర్ సార్, యూ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. సో ఇట్ హ్యాస్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఫస్ట్ నేను స్క్రిప్ట్ వినంగానే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఛాలెంజింగ్ ఫర్ మీ, బట్ యాజ్ ఐ లైక్ ఛాలెంజింగ్ రోల్స్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నర్వస్ టూ. బట్ ఇట్ హ్యాస్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ. ద ఎంటైర్ టీమ్ చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు ఆఫ్ కోర్స్. అండ్ మీరు ట్రైలర్ చూస్తే మీకు ఆఫ్ కోర్స్ తెలిసి ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ థ్రిల్లింగ్. మన నితిన్ గారు హీరో, హీ హ్యాస్ ప్లేడ్ ట్రిపుల్ యాక్షన్ and I think you are wonderful. Yeah, so it is very thrilling, exciting, ఒక different concept. Of course మీరు టైటిల్ వినగానే ఏ మూవీ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, ఏంటి డిఫరెంట్గా ఉంది ఏ మూవీ, కానీ మీరు జాగ్రత్తగా చూస్తే అంటే మూవీ అర్థమైపోద్ది. ఫైనల్లీ టుడే వీఆర్ హియర్, 5th March guys, 5th March we are coming and I hope this has to be a hit. Not hit, but yeah, it has to be a hit. And please support us. Songs in the beautiful ga unnai, and of course you can see every frame has been like designed in such a beautiful way. Time తీసుకున్నారు, it has been a time taking process, but final output is very beautiful. And I'm sure మీరు మూవీ చూస్తే, మూవీ థియేటర్ నుంచి బయటకు వస్తే you will definitely say that yes, it is a పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అని. అండ్ ఆఫ్ కోర్స్ మన డైరెక్టర్ సార్ మాకు సపోర్ట్ చేశారు, కానీ అలాగే నాతో ఒక్కొక్క డెక్ 35 times చేయించారు, అది వేరే విషయం. బట్ స్టిల్ హీ హాస్ బీన్ వెరీ సపోర్టింగ్. సో అండ్ మన డిఓపి సార్ ప్రవీణ్ సార్, ఓ మై గాడ్, ఎవ్రీ ఫ్రేమ్ అంటే చాలా డిస్కస్ చేసి ఎలా ఉండాలి రైటింగ్ అంతా చేసి ఇట్ హాస్ బీన్ లైక్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. సో యా, ఈ మూవీ కానీ ఈ జర్నీ కానీ ఎప్పుడు మెమరబుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో 5th March వీఆర్ కమింగ్ and please support us guys. And final ga thank you so much sir, PVR Pictures, ee movie paina ma andar meena inta trust petkoni you are releasing it in a grand way. I am really thankful to you. Thank you so much. Thanks to PVR sir, and my biggest heartfelt thanks to my director Yugandhar garu. Ee film gurinchi cheppek mundi I just want to tell about this journey. So ఒక ఆడిషన్ కాల్ చూసానండి, ఒక కాస్టింగ్ కాల్ వచ్చింది ఒక వాట్సాప్ గ్రూప్లో. చూసి అప్లై చేస్తామా లేదా, లైక్ పెద్ద ఫిల్మా చిన్న ఫిల్మా తెలీదు, ఓకే అప్లై చేస్తామని అప్లై చేశాను. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ వినయ్ గారు. సో వినయ్ గారు ఫస్ట్ కాల్ చేసి, సార్ మీ ప్రొఫైల్ నచ్చింది, రండి కెన్ యూ కమ్ ఫర్ ఆడిషన్ అన్నారు. సో ఆడిషన్ అంటే యూజువలీ ఒక 1 hour 2 hours ఉంటుంది కదా. సో ఐ వెంట్ దేర్. ఆడిషన్ 3 days జరిగిందండి. ద ఆడిషన్ ఫర్ 1 character took 3 days. మామూలు ఆడిషన్ కాదు. సో దే గేవ్ మీ డిఫరెంట్ సీన్స్ ఫిల్మ్ నుంచి అండ్ 3 characters. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది కొంచెం టఫ్ వన్ అని. అండ్ బీయింగ్ ఎ ఫ్రెషర్, లైక్ దీని ముందు ఐ హ్యావ్ నాట్ డన్ ఫిల్మ్స్, సో బీయింగ్ ఎ ఫ్రెషర్ ఆర్ దిస్ బిగ్, సో బీయింగ్ ఎ ఫ్రెషర్ నా పైన నమ్మకం పెట్టి హీ సెలెక్టెడ్ మీ. సో ఆఫ్టర్ 3 days హీ గేమ్ టు మీ అండ్ సెడ్, ఓకే నితిన్ యూఆర్ సెలెక్టెడ్. సో ఐ వాజ్ లైక్ ఓకే. తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారండి. I read the script. I took 2 days to read the script. Very high concept given to a fresher, a fresh team coming together to do a big film. Chala you know, I was nervous. But tarvata, like when I started spending time with the team, ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్, రైట్? సో దే యూస్ టు గివ్ డీటెయిల్స్ ఇన్ ఎవ్రీ సీన్, రైట్? ఎవ్రీ షాట్ హ్యాస్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. సో అది చూసి వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూడాలండి. స్టోరీ బోర్డ్ చూపించారు. సో ఫ్రమ్ ఫస్ట్ షాట్ టు లాస్ట్ షాట్ ఫుల్ స్టోరీ బోర్డ్ రెడీ ఉండింది. అండ్ షూట్కి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ దే విజువలైజ్డ్ ఇన్ ద స్టోరీ బోర్డ్ అలాగే తీశారు. ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ ఫోటోకాపీ. ఇప్పుడు స్టోరీ బోర్డ్ మీరు పెట్టుకొని ఫిల్మ్లో సీన్ చూస్తే అలాగే ఉంటుంది.
It will be same shot. So that was brilliant work. Thanks to storyboard artist Rajaram. So he did a great job. Coming to the technical side and the cameraman Praveen Garu. I don't know if you have noticed in the trailer and teaser and poster, you will see colors and colors will tell a story. అలా ఉంటుందండి. సో మీరు చూస్తే తెలుస్తుంది. రెడ్ గ్రీన్ అండ్ బ్లూ. They've used colors to tell story. They've used lights to tell story. They've used everything possible to tell story. So that was great. Praveen did a great job with that. Preeti, my co-artist, we did lot of rehearsals. Starting low, we didn't have that chemistry. Rehearsal చేసాము. Rehearsals went for months and we had like 2-3 months of rehearsals. ప్రతి సీన్ రిహర్స్ చేసి ప్రతి సీన్ స్టోరీ బోర్డ్ చూస్తాం, రిహర్స్ చేస్తాం, అక్కడే షూట్ చేస్తాం, అండ్ విల్ సీ ది అవుట్పుట్ అండ్ దెన్ వి గో టు ద సెట్. సో ఇట్ వాస్ గ్రేట్. అండ్ ప్రీతి హ్యాస్ బీన్ సో కోఆపరేటివ్. షీఈస్ an experienced artist. She has a lot of experience behind her. So and I'm a fresher. She never treated me like a fresher. We became friends. We became great friends. So towards the end of the film we were like, how are we going to leave this set? So that's how it was. Even the entire crew, we all became very close friends. Vinay Garu, his contribution to this project was great. Brilliant music by Vijay Karokla Garu, my friend Jagan. So everybody, they contributed a lot to this project. And coming to the man, Yugandhar Garu. So he's from New York Film Institute and so his థాట్ ప్రాసెస్ ఉంది కదా, అది మన మామూలు లైక్ మనం డైలీ చూస్తున్న ఫిల్మ్స్లో ఉండదు. ఇట్స్ లైక్ హాలీవుడ్ లెవెల్. సో హీ ఆల్వేస్ థింక్స్ దట్ లెవెల్. నాకు 3 క్యారెక్టర్స్ ఇచ్చారు. ఐ జస్ట్ హ్యాడ్ నర్వస్నెస్, నో కాన్ఫిడెన్స్. సో స్టార్టింగ్లో కొంచెం నర్వస్నెస్ ఉండింది. హీ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీ సీన్, సో మచ్ డీటెయిల్స్, ఎవ్రీ ఎమోషన్ వాస్ ఎక్స్ప్లెయిన్ టు మీ ఇన్ సచ్ డీటెయిల్స్. మీరు స్క్రిప్ట్ చదివితేనే ఆ ఎమోషన్లో డీటెయిల్స్ ఉండేది స్క్రిప్ట్లోనే ఉంటుంది. సో అండ్ దెన్ హీ పుష్డ్ మీ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ 3 different characters అండి. whatever hard work I have done here, I think the credit should actually go to him. Like he used to push me to the gym. Like he used to call me and say, okay, Ipudu, how many push-ups did you do today? He used to call me like every details, right? So he just takes care of it. So I was like, okay, first కొంచెం nervous ఉంటుంది. Then I thought, okay, as long as he is there, I'll perform. అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో గ్రేట్. ఈస్ గ్రేట్. హీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా, అట్లీస్ట్ ఇన్ తెలుగు సినిమా, ఇఫ్ నాట్ పాన్ ఇండియా, డెఫినెట్లీ. సో యా, దట్స్ ఇట్ అండి. మేము ఒక ఫ్రెష్ టీమ్, without any background, without any support, without any big financial background, without any film background, just a bunch of youngsters, a bunch of freshers వచ్చి ఒక ఫిల్మ్ చేసాము. We saw the output. I liked it, but with more sincerity ఒక ఫిల్మ్ చేసాము. I think now it's left to the audience. Let's see how it goes. I wish the audience like the film. So without background, freshers వచ్చేటప్పుడు the biggest support is media. So I humbly request every media to support us. Fresh ideas రావాలి, freshers రావాలి, fresh artists రావాలి, fresh directors రావాలి. So if that has to come, media support ఖచ్చితంగా ఉండాలి. So I request everyone to support us. Thanks a lot. హలో అండి, నా పేరు యుగంధర్. సో దిస్ మై ఫస్ట్ మూవీ అండి, అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. సో ఫస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ మీ, చాలామంది సపోర్ట్ చేస్తారు ఈరోజు ఈ పాయింట్కి, ఈ స్టేజ్కి వచ్చేదానికి. సో ఐ వుడ్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ దెమ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై వైఫ్ అండి, Geeta Minsala, షీ ఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. సో వితౌట్ హర్ దిస్ హోల్ జర్నీ వుడ్ హ్యావ్ నాట్ బీన్ పాసిబుల్. నెక్స్ట్ మన మీ బీయింగ్ ఏ ఫ్రెషర్, ఎవ్రీథింగ్ వాస్ న్యూ అనమాట. ఇక్కడ వచ్చాక అంతా కొత్తగా ఉంది. సో ఆ టీమ్ అంతా అసెంబుల్ చేసి ఐ స్పెంట్ ఒక 6 months స్పెండ్ చేసి ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ టెక్నీషియన్స్ తీసుకొచ్చి యాక్టర్స్ని ఆడిషన్ చేసి ఇవన్నీ ఒక ప్రాసెస్ చేసి దెన్ అగైన్ షూట్ చేశాను. ఈ ప్రాసెస్లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ 3 people మెయిన్లీ అండి. వన్ ఈస్ వినయ్, హూ ఈస్ అవర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. అనదర్ ఈస్ మా కెమెరామ్యాన్ ప్రవీణ్ కే బంగారి. అనదర్ ఈస్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకుల.
వీళ్ళు ముగ్గురు ఒక 3 పిల్లర్స్ లాగా ఉన్నారు నాకు త్రూ అవుట్ ద జర్నీ. ఈవెన్ టుడే అంటే వాళ్ళ టాస్క్ అంతా అయిపోయాయి కానీ ఇప్పుడు కూడా ప్రమోషన్ కూడా ఏదైనా కావాలి నాకు, ఇది కావాలంటే ఈవెన్ టుడే దే ఆర్ స్టిల్ సపోర్టింగ్ అండ్ హెల్పింగ్ అండి. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రసాద్ ల్యాబ్స్ అండి. సో మూవీ అంతా షూట్ అయిపోయింది, సో పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చింది. లైక్ ట్రిపుల్ యాక్షన్ అండ్ ఆల్ ఇట్ ఇన్వాల్వ్ సమ్ VFX. ఈవెన్ దో లైక్ ఓల్డ్ స్కూల్ కెమెరా టెక్నిక్స్ వాడి మేము అన్నీ చేసినా కూడా కొంచెం స్టిచ్చింగ్స్ అయ్యి అన్ని వర్క్స్ ఉన్నాయి. సో దేర్ వాస్ లైక్ అరౌండ్ 20 to 25 నిమిషాల మధ్యలో ఉన్నిందండి టచ్అప్స్ అన్ని వర్క్స్ అంతా. సో ప్రసాద్ ల్యాబ్స్ దే వర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ గెటింగ్ ద థింగ్స్ డన్ అండ్ ఎవ్రీథింగ్ అండి. దెన్ కమింగ్ టు ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీ వన్ లైక్ దే గేవ్ దర్ బెస్ట్. And especially Nitin and Preeti, they were like amazing. And so more than acting ante like I wanted them to feel the character. సో మామూలుగా ఏం జరుగుతుందంటే మామూలుగా సెట్లోకి వచ్చి సెట్లో అప్పుడే రిహార్సల్ చేసి అప్పుడే జరుగుతుంది. సో నేనేంటంటే సెట్లోకి వచ్చిన తర్వాత వి షుడ్ స్పెండ్ ద టైమ్ ఓన్లీ ఫర్ టెక్నికల్ థింగ్స్. యాక్టింగ్ నేర్చుకుందాం, అక్కడ డైలాగ్ నేర్చుకుందాం అంటే అక్కడ వద్దని చెప్పేసి సో ద రిహార్సల్ ఫర్ మంత్స్ టుగెదర్ అండ్ దే వర్ వెరీ సపోర్టివ్ యాక్చువల్లీ నితిన్ అండ్ ప్రీతి. థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఫైనల్గా ఈ పాయింట్కి వచ్చిన తర్వాత లైక్ ఐ వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్, లైక్ రిలీజ్ ఎట్లా చేద్దాము, ఎట్లా వెళ్తే మనము లైక్ ఈ మూవీని ఎట్లా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అది మూవీ వర్క్ చేసేసాం అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మూవీ చేసిన దానికన్నా డబుల్ ది అప్హిల్ టాస్క్ లాగా అనిపించింది నాకు. అప్పుడు ఒక లైట్ ఎండ్ ఆఫ్ ది టనల్లో ఒక లైట్ లాగా నాకు PVR అండ్ ఉదయ్ గారు కనిపించారు. అండ్ టు బీ హానెస్ట్ అండి లైక్ మోర్ దాన్ ఎనీథింగ్ దర్ గైడెన్స్ వాస్ లైక్ ఎక్సలెంట్. లైక్ ఐ వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఆ పాయింట్. అసలు ఎట్లపోతే అంటే లైక్ ఐ గాట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు అంతా నాకు కొన్ని కాల్స్ వచ్చాయి, బట్ ఐ వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఎట్లా పోతే ఏం చేస్తే కరెక్ట్ అనేసి. బట్ హిస్ గైడెన్స్ వాస్ వెరీ అమేజింగ్ యాక్చువల్గా. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దట్. మీడియా ఆల్సో అండి, లైక్ టీజర్ వచ్చినప్పుడు నుండి యూఆర్ ఆల్ గైస్ ఆర్ సపోర్టింగ్ అస్ వెరీ మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్. March 5th is going to be released through PVR. సో మనము ఆల్ ఓవర్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు అండ్ చెన్నైలో రిలీజ్ చేస్తున్నాం. అదర్ దాన్ దట్ ఓవర్సీస్ కూడా USA, ఆస్ట్రేలియా రిలీజ్ చేస్తున్నామండి. సో వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు ఉదయ్ కుమార్, PVR పిక్చర్స్ మేనేజర్. టోటల్ సౌత్ మొత్తం చూస్తుంటాను. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే యుగంధర్ ముని ఆయన నన్ను కలిసినప్పుడు ఫస్ట్ చెప్పాను, సార్ ఈ మూవీస్ చిన్న మూవీస్ ఇవన్నీ వేస్ట్ అండి, మీరు నన్ను ఇరిటేట్ చేయకండి అని మామూలుగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశారు, సార్ మీరు మళ్ళీ ఒకసారి కలుద్దామండి అని. సరే రండి అని చెప్పిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి చెప్పాను ఇక్కడ ఉన్న కష్టాలు ఏంటి, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వివరంగా చెప్పాను ఆయనకి. సార్ మొత్తం ట్రయలర్ అది ఒకసారి చూపించండి మొత్తం అంతా అని చూశాను. ట్రయలర్ బాగుంది, హీరోయిన్లు కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త, ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఇన్ని సినిమాలు మీరు ఏం చేస్తారు బాబు అంటే, సార్ నేనైతే హానెస్ట్గా సినిమా చేశాను, నాకు వేరే కాంట్రవర్సీలు వద్దు, ఏమీ వద్దు, నేను సినిమా రిలీజ్ చేయాలి, ఎలా చేయాలో చెప్పండి అన్న. సరే అండి ఇలా చేయండి అని చెప్పంటే ఆయన సరే అండి నేను ఒక 10 days 15 days ఆగి మిమ్మల్ని కలుస్తానండి అన్నాడు. సరే అండి వచ్చారు, ట్రైలరు అన్నీ చూపించారు, పోస్టర్ చూపించారు. కొత్త హీరోతో ఇంత ప్రయోగం చేసావు, ఇన్ని చేసావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, ఎక్కడి నుంచి వచ్చాను అడిగాను డైరెక్ట్గానే. అంటే US నుంచి వచ్చానండి, నాకు సినిమా అంటే పిచ్చా, నేను సినిమాగా తీశానండి, వేరేలాగా తీయలేదు, మీరు ఒకసారి చూసినా నేను సినిమా చూపిస్తాను, చాలామంది చూసారండి అన్నాను. సినిమా చూడండి, ట్రైలర్ చూసాను, నాకు నచ్చింది, హీరో కూడా బాగా యాక్ట్ చేశాడు, హీరోయిన్ కూడా బాగా చేసింది, మొత్తం ఎవరు బాబు దీనికి ప్రొడ్యూసర్ అండి, మేమే ప్రొడ్యూసర్ అండి, నేనే డైరెక్టర్ అంటే ఇది మొత్తం 2 రోజులు నువ్వే చేసేసావు బాబు, ఇక ఫైనల్గా 5th రిలీజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామండి. సినిమాని పాపం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమన్నా మామూలుగా అనిపించింది, ఆ తర్వాత రోజుకి సినిమాకి మీకు తెలుస్తుంది కూడా, రోజుకి బజ్ పెరుగుతూనే ఉంది, సినిమా కొత్త రకం ట్రెండ్ సృష్టిస్తుంది అనుకున్నాను. ఎందుకంటే మేము ఈ మధ్య ఒక జస్సీ అని ఒక సినిమా చేసాం, అది కూడా అనుకోకుండానే ఇంత పెద్ద హిట్ చేశారు, ప్లస్ అది మీడియా మిత్రుల సహకారంతోనే. ఇది కూడా మీరు బాగా వాళ్ళని పుష్ చేసి కొంచెం మంచి సక్సెస్ తెస్తే, నేను సినిమా రిలీజ్ చేసే బాధ్యత పెట్టుకున్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంటుంది, మీరు చాలా బాగా ఆ సినిమాని ప్రమోట్ చేస్తే ఆయన కష్టానికి ఫలితం వస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. నథింగ్ టు టాక్ మచ్ అబౌట్ అండి. మా హీరో యుగంధర్ ముని గారు ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ అతనికి ఏం కావాలి, హీ నోస్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్గా, ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్, అన్ని విషయాలు ఈ హాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మీ అండి. మ్యూజికల్గా ఈ మూవీ సంథింగ్ స్పెషల్ అండి, ఎందుకంటే సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, మంచి స్పందన, వీఆర్ గెటింగ్ వెరీ గుడ్
రెస్పాన్స్ ఫర్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది అండ్ హోప్ దిస్ మూవీ విల్ డెఫినెట్లీ బీ ఎ బిగ్ హిట్. ఐ విష్ ఆల్ అవర్ టీమ్ మార్చ్ 5th విల్ బీ ఎ వెరీ సక్సెస్ఫుల్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ యుగేందర్ గారు, కెమెరామ్యాన్ ప్రవీణ్ బంగారి గారు చాలా మంచి వర్క్ చేశారు. ఐ కంగ్రాచులేట్ హీరోయిన్ ప్రీతి గారు అండ్ హీరో నితిన్ ప్రసన్న అండ్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు పివిఆర్ గారు. సినిమా గురించి అయితే అందరు చెప్పారు కాబట్టి చెప్పడానికి ఏం లేదు. సో స్పెషల్గా థ్యాంక్ యూ ఉదయ్ గారు ఫర్ రిలీజింగ్ అవర్ ఫిలిం అండ్ మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం రావడానికి కారణం ఫస్ట్ వినయ్ గారు అని చెప్పాలండి. ఆ తర్వాత నన్ను నమ్మి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు యుగంధర్ ముని గారు ఇచ్చారు. అసలు యుగంధర్ సార్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద కంప్లీట్ 100% దాని మీద పట్టు ఉందండి. ఆ విధంగానే నాతో చక్కగా ఎడిటింగ్ చేయించుకున్నారు. నాకు చాలా ఈ సినిమాకి చేయడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత గొప్ప పిక్చర్ని పీవీఆర్ సంస్థ వారు రిలీజ్ చేయడం ఇంకా హ్యాపీగా ఉందండి.